హాయ్ అండి అందరికీ కన్నయ్య మాటలే స్వాగతం. రోజు మన పని అయిపోయేసరికి ఇదిగోండి స్టవ్ ఇలా నీట్గా ఉంటుంది. ఇక్కడ గోడను కూడా ఎప్పటికప్పుడు నీట్గా చేసేసి ఉంటాను. మా స్టవ్ అయితే వంట అయిపోయి ఇలాగే ఉంటుంది. కానీ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే చిమ్మి. ప్రతి ఇంట్లో చిమ్మి ఉంటుంది కదండి. ఇట్లా కబోర్డ్స్ పాడవకుండా ఉండడానికి మనం ఆవిరంతా బయటికి పోవాలంటే ఇది కావాలి. అందుకని ఈ చిమ్మిని ఏర్పాటు చేస్తుంది. సాధ్యమైనంత వరకు అందరికీ ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ చిమ్మిని ఎలా శుభ్రం చేసుకోవాలి? మనకేమవుతుంది, వంట అంతా అయిపోయేసరికి ఇక్కడికి ఓపిక అయిపోద్ది. ఈ చిమ్మి దగ్గరికి వచ్చేసరికి చాలా కష్టం అనిపిస్తుంది. చూసారా, ఈ చిమ్మి రేకులు ఎలా అయిపోయినాయో, ఇవి ఇలా అయిపోయినాయని భలే బాధేస్తూ ఉంటుందండి శుభ్రం చేయలేకపోతున్నామే అని. కానీ ఒకసారి ఒక అతను మాకు రిపేర్ చేయటానికి అంటే క్లియర్ చేయడానికి వస్తాడు. 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి దీన్ని నీట్నెస్ చేయిస్తాను అనమాట. ఎంతసేపటికి మనం స్క్రబ్బర్ని తీసుకొని ఇంతవరకు ఇవి మొత్తం శుభ్రం చేసుకోగలం. కానీ ఈ ర్యాక్స్ నానేస్తే చాలా టైం పట్టిద్ది. మనం రుద్ది ఇది పీస్తో రుద్దినా ఎలా రుద్దినా ఈ బంక్ అనేది పోదనమాట. కానీ అతను చెప్పాడు, ఒక పౌడర్ చెప్పాడు, దాన్ని వేసి ఒక అరగంట దాన్ని నానబెట్టేస్తే నీట్గా వచ్చేస్తాయి. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి లైవ్గా, మీకు కూడా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. మనం ముందు ఫస్ట్ ఈ రేఖల్ని ఇలా కూడా తీసేటప్పుడు ఫస్ట్ మనం ఇదంతా దీన్ని ఒకసారి ఇలా స్క్రబ్బర్ తీసుకొని మన దగ్గర ఏ లిక్విడ్ ఉన్నా అంటే లిక్విడ్లో ఉన్న విమ్ సోప్ ఉన్నా సరే దానికి కొంచెం అనిచ్చి దీన్ని శుభ్రంగా ఇలా క్లియర్ చేసుకోవాలి. ఇవన్నీ మన పని అయిపోయాక ఖాళీగా ఉన్నప్పుడు చేసుకునే పనులే కాదు. పనులు ఉన్నప్పుడు చేయాలంటే చాలా కష్టం కదండి. ఉదయం లేకగానే బొచ్చే పని ఉంటుంది. ఖాళీ దొరికినప్పుడు ఈ పని చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. ఇన్ని చేసినా కూడా సంవత్సరానికి ఒకసారి మనం లోపల ఉన్న జిడ్డు అది పోవటానికి క్లీనింగ్ చేయించుకుంటే చాలా మంచిది అన్నమాట. చాలా వస్తుంది, ఇబ్బంది ఉండదు. ఇట్లా నీట్గా చేస్తాం కదా, దాన్ని ఇలాంటి మెత్తటి క్లాత్ తీసుకొని శుభ్రంగా దీన్ని రుద్దేసుకోవాలి. రోజు చేయాలనుకుంటాం కుదరదు బాబు, కొంచెం మన మాట ఉంటుంది. ఇది సాధ్యమైనంత వరకు రుద్దేశాను. తర్వాత ఇవి తీసేస్తాను. చూడండి ఎట్లా పట్టుందో బాగా. ఇట్లా పెడితే ఇట్లా 10 నిమిషాలు అవుతుంది. ఇట్లా అతుక్కొని రాట్లా. ఫస్ట్ దీన్ని చూసి భయం వేసేది ఎలా శుభ్రం చేయాలని. ఇట్లా ఒక బకెట్ తీసుకొని మనము ఆ ప్లేట్స్ మునిగేంత వరకు నీళ్ళు పట్టుకోవాలన్నమాట. బకెటే కాదు, టబ్బే కాదు, మనకి ఏది అందుబాటులో ఉంటే ఆ ఐటమ్. కానీ ప్లాస్టిక్ ఐటమే తీసుకోండి. ఇవి తీసుకున్నాం కదండి, అవి మునిగేంతవరకు. వీటిలో ఇప్పుడు ఇదిగోండి, ఇదే పౌడర్, మెయిన్ పౌడర్. దీన్ని క్యాస్టింగ్ పౌడర్ అంటారు. మనకి బజార్లో దొరుకుతుంది, పచారీ కొట్ల దగ్గర కానీ ఆ షాపుల్లో. ఇవి పెనాయిలు అలా అమ్ముతుంటారు చూసారా, అక్కడైనా దొరుకుతుంది. ఒక 100 రూపాయలు పెట్టమంటే అంత పెడతారు. ఇది ఎలా ఉంటుందంటే తెల్లగా, దీనికి తడి అది తగలకూడదండి, చెయ్యి కూడా తగలకూడదు. ఇది ఇట్లా ఉంటుంది, తెల్లని పౌడర్లా ఉంటుంది. దీన్ని మనం చేతితో వేసుకోకూడదు. చేతి తగలకుండా ఇట్లా కవర్లో పెట్టుకొని, గాలి తగలకుండా ఇలా డబ్బాలో పెట్టుకొని సేవ్ చేసుకోవాలి. తర్వాత ఇట్లా మనం చేతితో వేయకుండా ఇవ్వండి, ప్లేట్లు పెట్టేద్దాం ముందు. ఫస్ట్ ఇలా పెట్టేసాం కదా. ఇప్పుడు ఇదే స్పూన్తో ఒక 3 స్పూన్స్ వేద్దాం. చెయ్యి కానీ అసలు తగలకూడదు అన్నమాట. దీన్ని ఇలాగే మళ్ళీ జాగ్రత్తగా డబ్బాలో సేవ్ చేస్తుంది. 100 రూపాయలు తీసుకున్నామంటే చాలా వస్తుందండి. దీన్ని ఇలాగా ఒక అరగంట నాననిద్దాం. దీనిలో ఇంకా మనం చేతిలో ఏం పెట్టకూడదు. చల్లారాక మనం నీళ్ళు పారబోసుకొని అప్పుడు కడుక్కోవచ్చు. అప్పుడు ఏం అవ్వదు, మన చేతులకు కూడా ఏం ప్రాబ్లం రాదు. ఇప్పుడు దీన్ని ఇలాగే వదిలేద్దాం. కొంతసేపటికి అదే బాగా మురికంతా లాగేస్తుంది ఆ పౌడర్. ఎందుకంటే ఇది కెమికల్ కదండి. అంటే మన చేతి గబకం తగిలినా ఏమనిపించే, కొంచెం వేడిగా ఉంటుంది. అందుకని చేతికి అసలు తగలకూడదు. అంటే మనకి తర్వాత కొంచెం దురదగా అట్లా ఉంటుంది. అంతకంటే ఇబ్బంది ఉండదు. అందుకని మనం చేతికి తగలకుండా అలా జాగ్రత్తగా ఒక స్పూన్తో, ప్లాస్టిక్ స్పూన్తో వేసుకోవాలి.
లేదా చేతికి సేఫ్టీగా గ్లౌజ్లు వేసుకున్నా పర్వాలేదు. తర్వాత మన దగ్గర మురికిగా ఉన్న బాండీలు అడుగున అంటే ఇవి బాగా గారబట్టిపోయి ఉంటుంది కదా నల్లగా, అవి కూడా వేసుకోవచ్చు అనమాట. మురికిపోతుంది దీనిలో. ఇదిగో చూసారా పైకి ఎట్లా వస్తుందో మురికి, ఇది ఇట్లా తేలుతుంది చూసారా, అది ఆ ప్లేట్లకున్న మురికి వదులుతూ ఉంది. మనం ఏం చేయక్కర్లేదు, ఒక పావు గంట ఒక అరగంట వదిలేసామంటే నీట్గా వచ్చేస్తాయి ఆ ప్లేట్లు. ఇది ఇప్పటికే వచ్చేస్తుంది చూడండి. అది నీళ్ళు మనం పట్టినప్పుడు ప్యూర్గా ఉంది చూసారా, అదిగో మురికి చూడండి ఎట్లా వస్తుందో, ఆ ప్లేట్లకు ఉన్న మురికి అదిగో అట్లా వదులుతూ ఉంటుంది. ఒక అరగంటలో నీట్గా వచ్చేస్తుంది. ఇదిగో చూసారా, ఫస్ట్ మనం వేసినప్పుడు మనకు వేసిన ప్లేట్లు కనపడ్డాయి దాని లోపల. ఇప్పుడు చూసారా మురికి ఎలా వదులుతుందో, ప్లేట్లు కనపడట్లా, అంటే ఆ మురికి అంత వదిలిందనమాట. మనం చెయ్యి మాత్రం పెట్టకూడదు. ఒక అరగంట ఆగాక దాని పవర్ తగ్గిపోద్ది, అంటే ఆ మురికిని తినేసి ఆ పవర్ తగ్గిపోద్ది, అప్పుడు దాన్ని వాడదాం. మనం అంటే ఒక అరగంట అని చెప్పాను, నాకు పని మీద అలా ఉంచే 2 గంటలు అయింది. మనం అరగంటకి మించి ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఏం ఇబ్బంది ఉండదు. ఇదిగో చూసారా ఇందాక ఎంత నీట్గా ఉన్నాయి నీళ్ళు మనం వేసినప్పుడు. ఇప్పుడు చూడండి అంతా మురికంతా పైకి తేలింది. ఇప్పుడు మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ నీళ్ళని ఇలా వంచేసేయకూడదు, ఎందుకంటే దీనిలో జారే స్వభావం ఎక్కువ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఒక చెమ్ము తీసుకొని మనం ఈ హోల్లో జాగ్రత్త నీట్గా పోసేసుకోవాలి, అంటే యువతలకు రాకూడదు. చిన్న మనమే జారుతాం, అందుకని ఈ నీళ్ళ వరకు మాత్రం జాగ్రత్తగా ఇలా, వీటికి జారుడు ఎక్కువ అనమాట ఈ నీళ్ళకి. ఇలా పోసుకున్నాక మళ్ళీ ఇక్కడ మంచినీళ్ళు పోసేసుకొని అప్పుడు వాడుకోవాలి. అంటే దీనికి ఇది ఆయిల్ ఉంటుంది కదా ఈ కెమికల్కి, అందుకని కాళ్ళు జారుతాయి, అందుకని జాగ్రత్తగా వాడుకోవాలి. ఇలా జాగ్రత్తగా ఇదిగో ఇట్లా పోస్తే ఊడిపోతా ఉంది చూడండి, మొత్తం శుభ్రంగా అట్లా నీట్గా ఊడిపోతుంది. పెట్టేసి ఈ నీళ్ళు కూడా వంచేద్దాం. ఈ హోల్ మాకు పైకి ఉందండి, అది లేదంటే కొంచెం గుంటగా ఉంటే తొందరగా పోసేయచ్చు. ఈ నీళ్ళు పోసాం కదా ఇందాక, ఇట్లా మనం మళ్ళీ మంచినీళ్ళు వీటిని ముందు కొట్టేసుకోవాలి, మళ్ళీ మర్చిపోతాం. అందుకని ఇట్లా నీళ్ళు పట్టేసి శుభ్రంగా ఈ ప్లేస్ అంతా కడుక్కోవాలి ఫస్ట్. ఇదిగో చూసారా జారుతుంది, అందుకని జాగ్రత్తగా మంచినీళ్ళు పోసేయాలి. మనం డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టినా కూడా పోదు. ఇది చూసారా మనకు కష్టం లేకుండా ఎలా పోతుందో నీట్గా. ఈ మధ్యలో కూడా అంటే ఈ ర్యాక్ అడ్డం వచ్చింటుంది కొంచెం దీనికి, అది కూడా పోతుంది. అంటే ఇప్పుడు లైట్గా ఒక బ్రష్ యూజ్ చేస్తాము. ఈ స్క్రబ్బర్ కూడా వాడంది ఉంటుంది, ఒకటి పెట్టుకొని ఇదిగో ఇట్లా లైట్గా అంటేనే చాలు వెళ్ళిపోతుంది. ఇక పోని చోట కొంచెం, అదే మనం ఫస్ట్ అనుకోండి అసలు ఎంత కష్టపడతామో ఈ జిడ్డు పోవాలంటే, అసలు పోను కూడా పోదు.
మధ్యలో ఉంది కదా, ఇది ఇలా దూరం ఫస్ట్. అందుకని మన దగ్గర ఇట్లాంటి పాత స్క్రూ డ్రైవర్లు ఉంటాయిగా, దాంతో ఇలా పెట్టేసి రుద్దితే ఇట్లా మధ్యలో దూరిస్తే శుభ్రంగా వచ్చేస్తాయి. ఇది ఊరికే పోద్ది, కాకపోతే ఇది దూరదు కదా ఇక్కడ. రుద్దుకున్నాం కదా, ఇది మళ్ళీ ఇక్కడ ఇలా ట్యాప్ వదిలితే ఫోర్స్గా ఏమన్నా పోకపోతే శుభ్రంగా పోతుంది. చూసారా, ఇంకా సైడ్లు ఉంది కొంచెం. ఈ సన్న పీస్తో అయినా మనం ఫ్రై చేయొచ్చు. ఇట్లా ఇలా అయితే చిన్న ముక్క తొందరగా దూరి. ఇంకా క్లీన్ చేసుకున్నది, ఇది ఇంకా క్లీన్ చేయాల్సింది. ఎంత తేడా ఉందో చూసారా, మొత్తం నీట్గా అయిపోయింది. ఒకసారి పక్కన పెట్టేసి దీన్ని క్లీన్ చేద్దాం. ఇది చూసారా, కొత్తగా వచ్చేసాయి, రెండు నీట్గా పోయినాయి శుభ్రంగా. కాకపోతే మనం యూజ్ చేసేటప్పుడు ఇట్లాంటి స్క్రూ డ్రైవరు, ఇట్లాంటి వేస్ట్ స్క్రబ్బర్ ఉండాలి. ఇది చూసారా ఎంత డస్ట్ వచ్చిందో, దీనిలో ఓ బంకలా ఉంటుంది. ఇది మొత్తం ఇంత వచ్చేసింది, దీనిలో సగం పోయింది నీళ్ళతో. ఇదంతా కడుక్కున్నాక మనకి ఇక్కడ జారే స్వభావం ఎక్కువ ఉంటుంది ఈ కింద. దీన్ని శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకోవాలి ఈ గచ్చినంతా, లేదంటే జారి పడతారు. చాలా జాగ్రత్తగా నీట్గా కడుక్కోవాలి, చాలా నిదానంగా కూడా నడవాలి. లేచాక చూసుకోండి జాగ్రత్తలో లేదు చూసుకొని ఫ్లోరు దానికి తగ్గ నీళ్ళు పోసుకుంటాయి. ఈ ఖర్చును కూడా ఒకసారి మనం ఇట్లా వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో మనం నీట్గా ఇక్కడ తుడుచుకోవాలి ముందు, ఎందుకంటే జారి పడే అవకాశం ఎక్కువ ఉంటుంది నీళ్ళకి. అందుకని మనం శుభ్రంగా తుడిచేసుకుంటే అసలు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. క్లాత్ ఇలా తుడిచి నీట్గా వీటి ప్లేస్లో వీటిని పెట్టేయడం. చూసారా, స్విచ్ చేసి చూపిస్తా. క్లీన్ అయిపోయింది మొత్తం. ఇది ఆరిపోయింది పక్క నిమిషం అట్లా. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎవరికన్నా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను. బాయ్ అండి, మరొక వీడియోతో కలుద్దాం.